కీర్తి సురేష్ గారు మెయిన్ లీడ్గా చేసిన రఘుతాత అనే సినిమా జీ5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే బాగానే ఉందనిపించింది. ఈ సినిమాలో హీరోయిన్ హిందీ భాష నేర్చుకోకపోవడంతో మాతృభాషే ముద్దు అన్నట్టుగా పోరాటాలు చేస్తుంది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల హిందీ ఎగ్జామ్ రాయడానికి రెడీ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, దానివల్ల ఏం జరిగింది అనేది సినిమా. ఈ సినిమా స్టోరీ లైన్ అయితే సింపుల్గానే ఉంది. ఆ లైన్ని సింపుల్గా బాగానే చూపించాలనిపించింది. సినిమా స్టార్టింగ్లో సినిమాలో ఉన్న క్యారెక్టర్లు వాళ్ళు ఏంటి అని చూపించడం బాగానే ఉంది. కానీ తర్వాత పెళ్లి, లవ్ అనే టాపిక్ల దగ్గర సినిమా కొంచెం ఎక్కువసేపు ఉండిపోయిన ఫీలింగ్ వచ్చింది. సినిమాలో కొన్ని పాయింట్లు ఉంటాయి, అవి రివీల్ అయినప్పుడు సినిమా సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, ఎమోషనల్గా టర్న్ అవుతుంది అనిపిస్తుంది. కానీ అలాంటివి ఏం జరగవు. సినిమాలో ఉన్న క్యారెక్టర్లు చేసే పనులతో సినిమా ఫన్నీగానే ముందుకెళ్తూ ఉంటుంది. ఆ ఫన్ అయితే బాగానే ఉంది. ఇక సినిమాలో మెయిన్ లీడ్గా కనిపించిన కీర్తి సురేష్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. ఆవిడ డబ్బింగ్ కూడా ఆవిడ చెప్పించుంటే ఇంకొంచెం ఫన్ బాగా వర్కౌట్ అయ్యేదేమో అనిపించింది. అలాగే హీరోగా చేసిన అతను కూడా బాగా చేశాడు. ఇక సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఫైనల్గా ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్లు చేసే పనులు ఫన్నీగా బాగుంటాయి. అలాంటి సినిమానే చూస్తున్నామని కనుక చూస్తే ఈ సినిమా బాగుంటుంది. ఈ సినిమాలో ఎలాంటి అలాంటి కంటెంట్ లేదు కాబట్టి ఈ సినిమాని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 3/5. ఇక వీడియోకి వచ్చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.